యుగముల నుండి తరతరముల నుండి యుగ యుగముల నుండి తరతరముల నుండి మరుగైయున్నతి మర్మము మరుగైయున్నతి మర్మము ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప సఖ్యము కానిది. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చిన దైవ సందేశాన్ని యొక్క వార్షికోత్సవం మీటింగ్ కొరకు మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 వాగ్దానాలు ఇచ్చినాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువు తర్వాత. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఏంటంటే మనల్ని నూతన పరుస్తాడు. ఈ మీటింగ్లో మనందరినీ నూతనమైపోతాం. పాతవన్నీ గతించిపోతాయి ఈ మీటింగ్లో. రెండవది ఏంటంటే చూడండి, మరి ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, అప్పుడు సింహాసనం నుంచి వచ్చిన మాట ఇది, సింహాసనాసీనుడైన వాడు ఇదిగో ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను. అంటే అవును, మీరు చేసిన ప్రార్థన చేస్తానని వెంటనే సమాధానం దొరికింది. ఈ సంవత్సరం మనకి ఉన్నతమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ఏంటి వాగ్దానాలు? ఇదిగో సమస్తమును రెండోది ఏంటి? రెండో వాక్యం ఏంటి? దావీదు సమస్తమును ఈ సంవత్సరం మనం సమస్తము సంపాదించుకుంటాం. మూడవది ఏంటి? మిడతలు తినేసిన పంట ఉంది. మిడతలు తినేసిన పంటను మరలా ఇస్తా నీకు. ఈ వాగ్దానం ఈ సంవత్సరం మనం పొందుకోవాలంతే. కనుక దేవుని దాసుడు భారంతో వచ్చినాడు. మన కిందన్న 3000 అడుగుల ఎత్తులో ఉన్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడండి? పాడేరంటే ఎన్నోసార్లు వెళ్ళాము. 3000 అడుగుల ఎత్తులోంచి వచ్చాడు కిందకి. మన కింద ఉన్నాం. ఎంత భారంతో వచ్చాడు చూడండి. మరి అటువంటి భారంతో దేవుని వాక్యం మరి చెప్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, ఎంత ఎలా మీకు ఇది మైటికలు నీకు ఎంత ఇస్తాడంటే, క్షమించండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. ఏంటంటే మీరు తెస్సలోనికున్న వారికి అందరికంటే గనులయుండిరి గనుక. కొండేలంక ఏంటి ఏమనుకున్నారు? చిన్నోళ్ళే. వాళ్ళ హృదయం ఎంత పెద్దది తెలుసా? ఎంత పెద్ద? రెండు పెద్ద మేఘం కొనుక్కొచ్చుకోసారు మన కోసం. ఎంత ఎంతండి? ఎవరైనా చేస్తారు ఇది? వాళ్ళు చిన్న మందిరమే. వాళ్ళ హృదయం ఎంతది? అందుకని భోజనం చేయకుండా ఎవరు వెళ్ళకూడదు. వీరి తెస్సలోనికున్న వారందరికంటే గనులంట తెలుసా? ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి. దేవుని దాసుడు ఏం చెప్పినా వినంతే, అంగీకరించంతే. పౌలును శీలయును చెప్పిన సంగతులు, పౌలు శీల చేసిన సంగతులు అలాగున్నవో లేవో లేదని ప్రతి దినము లేఖనములు పరిశోధించు వచ్చి రాసుకోవాలి. మీరన్నీ ఏం చెప్పినాడు దాసులని. ఈ ప్రతి దినము లేఖనాలు మీరు పరిశోధిస్తే మీకు ఏమిస్తాడు? గనులు అయిపోతారు తెలుసా? ప్రకటన మా ప్రభు నీ దాసు నిలబడుతుండగా నీ మాటలో పెట్టండి. అలాగే ఇమ్మానుయేలు ద్వారా ఇక్కడ ఏం జరిగిందో ఆడికి తెలియకపోయినా అన్నీ చెప్పేసినాడు. ప్రభా, దేవుని దాసుల యొక్క హృదయాల్లో మీరు ఇచ్చిందంతా మాకు సంపూర్తిగా ఇచ్చి సంపూర్తిగా మరి కొండలంకలు మీరు దీవించండి. వారి చిన్న మందిరమైనప్పుడు వారి హృదయం చాలా పెద్ద హృదయం వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు చేసే కార్యాన్ని దీవించి ఆశ్రయించమని, అలాగే నీ దాసు మరి వచ్చి నాతో మాట్లాడి మహింపమని, చీకటి శక్తులను క్రీస్తునామమున విశ్వాసంతో బంధిస్తూ మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషాలు మందిర వార్షికోత్సవ కూడికను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. ఇంతవరకు ఎమ్మెల్యే ఆరాధన వర్తమానంలో చాలా విషయాలు బెయేర్షెబాను గురించి మాట్లాడుతూ వచ్చినాడు. అన్న చెప్తూ ఒక మాట అన్నాడు, బెయేర్షెబా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది, దానికి విస్తారమైన చరిత్ర కలిగిన ప్రదేశము బెయేర్షెబా. ఈరోజు కొండేలంకలో కూడా తన ప్రజలు నివసించటానికి, తన సన్నిధిని వారు ఆరాధించటానికి బెయేర్షెబాను దేవుడు అనుగ్రహించినాడు. అందుకే ఆ విషయాలను ఈరోజు మనం కూలంకుషంగా, సవివరంగా, సవిస్తారంగా వాక్య వెలుగులో మనము ధ్యానం చేస్తాం. మందిరంలో కూర్చున్న వారు అటెన్షన్తోనే ఉన్నారు. మందిరం బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము వాళ్ళకి కనపడతలేదు అనుకుంటున్నారు. మీరు మాకు తేటగా కనపడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేసినా, మీరు ఊసులాడినా, మీరు నిద్రపోతున్నా మాకు కనబడతారు కనుక శ్రద్ధగా భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాం. ఆల్రెడీ వాక్యం వినే ముందు 2 మేకల గురించి చెప్పారు కనుక మీ దృష్టిని అటు మళ్లించకుండా ఇటు మళ్లించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 84వ కీర్తన. 84వ కీర్తనలో 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 84వ కీర్తనలో 4వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నా వెనక చెప్పండి, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నిత్యము వాళ్ళు ఏం చేస్తారంట? ఎవరంట? మందిరములో నివసించేవారు. ఎందుకంట? వారు ధన్యులు గనుక. ఎవరు కాబట్టి ధన్యులు? దేవుని మందిరంలో నివసించేవారు ఎవరో తెలుసా? ధన్యులు. వారు నిత్యము దేవుణ్ణి ఏం చేయగలుగుతారు? స్తుతించగలుగుతారు, స్తుతించేవారుగా ఉంటారు. వాస్తవముగా మందిరము అనేటువంటి ప్రత్యక్షత, మందిర దర్శనము యాకోబుకిచ్చాడు దేవుడు. ఎవరికిచ్చినాడు? మందిరం యొక్క ప్రత్యక్షత దావీదుకిచ్చాడు దేవుడు. మందిరం యొక్క దర్శనం ఎవరికిచ్చాడు? యాకోబుకిచ్చాడు. మందిరం యొక్క ప్రత్యక్షత ఎవరికిచ్చినాడు? దావీదుకిచ్చినాడు. కాబట్టి దావీదు అన్నాడు, నీవెక్కడో డేరాల మధ్య నివసిస్తున్నావు, కాబట్టి నేను నీకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాను అన్నాడు దావీదు. కాబట్టి ఇలాంటి ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చినాడు. ఎందుకు మందిరంలో నివసించేవారు ధన్యులు అనగా, దేవుని వాక్యంలో నేను 2 తలంపులు నేను మీకు చెప్తాను. ఎందుకు తలంపులు అంటే, వాస్తవముగా సేనా దయ్యములు పట్టినవాడు మందిరములో లేడు, ఊరిలో కూడా లేడు, ఇంటిలో కూడా లేడు. ఎక్కడున్నాడు తెలుసా? సమాధుల్లో ఉన్నాడు. సమాధుల్లో ఉన్నవాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి బాగు చేస్తే అప్పుడు వాడు యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడో సమాధుల్లో ఉండేవాడిని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టడము దేవుని కార్యమది. దేవుడు అలాంటి కార్యాన్ని వాడి పక్షంగా జరిగించినాడు. 2వ సందర్భం మీకు చెప్పాలి. ఏంటి ఆ సందర్భం అంటే, కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఇంట్లో ఉండకూడదు, ఊరిలో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? పాలెం వెలుపట ఉండాలి. కాబట్టి పాలెం వెలుపట, ఊరి వెలుపల ఉండవలసిన కుష్ఠవ్యాధి కలిగిన వాడిని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టాడు. అందుకనే మన జీవితాలు కూడా పాపం అనే కుష్టు కలిగి ఊరు బయట ఉన్న మనల్ని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు తెలుసా? ఆయన మందిరంలో పెట్టాడు. మనం ధన్యులం కాదా? అందుకే మనం దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. నీ మందిరమునందు నివసించు వారు ఎవరంట? ధన్యులు. ఒక మనుషుడున్నాడు, అతడు శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల దగ్గర ఉండేవాడు. మెట్ల దగ్గర భిక్షమడుక్కుంటూ ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 40 సంవత్సరాల కంటే ఎక్కువ. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి అన్ని సంవత్సరాల నుండి అడుక్కుంటూ ఆ మెట్ల దగ్గర ఉండేవాడు. పేతురు యోహాను స్వస్థపరిస్తే అప్పుడు ఆ మనుషుడు ఎక్కడికి వెళ్ళాడు? మందిరంలోకి వెళ్ళాడు. కాబట్టి ఒకప్పుడు మనం సేనా దయ్యములు పట్టిన వాడి వలె అపవిత్రాత్మల చేత పీడించబడుతూ, అపవాదికి బానిసలమైపోయి, దాసులమైపోయి, అపవాది బంధకాల్లో ఉంటూ దేవుని మందిరానికి రాలేని మనల్ని తెచ్చాడు. ఎక్కడికి? మందిరంలో. మనము కుష్టును బట్టి పాలెములకు వెళ్ళపట్టు ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఆయన మందిరంలో పెట్టాడు. అందుకే మనం ఎంత ధన్యులమో. అందుకే ప్రభువును మనం ఏం చేయాలో తెలుసా? స్తుతించాలి. ఈ కొండే లంక చుట్టుపక్కల శివకోడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను ప్రేమించి మీకు కూడా ఒక మందిరాన్ని అనుగ్రహించినాడు. ఏ మందిరం అది?
బెయేర్షెబా. ఏ మందిరం అది? బెయేర్షెబా అంటే ప్రమాణము. ఏంటిది? ప్రమాణము. బెయేర్షెబా అనగా అర్థము ప్రమాణం. ప్రమాణం ఎవరు చేస్తారు? దేవుడు చేశాడు. దావీదుతో దేవుడు ఏం చేసినాడు? ప్రమాణం చేశాడు. అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఇశ్రాయేలుతో ప్రమాణం చేశాడు. ఎలా ప్రమాణం చేశాడో తెలుసా? చెయ్యెత్తి ప్రమాణం చేశాడు. ఎలా? చెయ్యెత్తి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ప్రవేశపెడతానని దేవుడు ప్రమాణం చేశాడు. ప్రమాణము చేసినటువంటి ఆ దేవుడు ప్రమాణమును మానాడా, మర్చిపోయినాడా అంటే మర్చిపోలేదు. అలాగే నీతిమంతులు కూడా ఏం చేస్తారో తెలుసా? ప్రమాణము చేస్తారు. అందుకనే బైబిల్లో రాయబడింది, కీర్తన 15వ కీర్తనలో, అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు. 15వ అధ్యాయం 15వ కీర్తన, Psalm 15. ఈ మాటను మీరు చదవండి. 4వ వచనము, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు సన్మానించును. ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగిన ఏం తప్పడు? ఏం చేయగా అంటే దేవుడు ప్రమాణం చేశాడు, మనుషుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ప్రమాణము చేస్తాడు. నష్టము కలిగిన ఏం చేయడో తెలుసా? భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, యథార్థంగా ప్రవర్తించేవాడు. అందుకనే నష్టము కలిగిన ప్రమాణం చేస్తే ఏం తప్పడో తెలుసా? మాట తప్పడు. అందుకనే ప్రమాణము. బెయేర్షెబా అంటే అర్థం ఏంటి? ప్రమాణం. అయితే ఈరోజు బెయేర్షెబాను గురించి కొన్ని తలంపులు చూద్దాం. మీరు బెయేర్షెబాలో ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు బెయేర్షెబాలో ఏం దొరుకుద్ది? బెయేర్షెబాలో ఉన్న వాళ్ళు ఎలా జీవించాలి? వాస్తవంగా మీకు మందిరము కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 20 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అయింది. యానివర్సరీలు ఎన్ని అవుతాయో తెలుసా? 19 అవుద్ది. ఎందుకంటే సంవత్సరం గడిస్తే కదా ఏం జరిగేది? యానివర్సరీ. ఆరంభించి ఎంత అయింది? 20 సంవత్సరాలు. ఎన్నో యానివర్సరీ ఇది? 19వ యానివర్సరీ. అంటే ప్రారంభం ఉందిగా. కాబట్టి 20 సంవత్సరాల పరిచర్య ఇది. 20 సంవత్సరాల పరిచర్యలో బెయేర్షెబా అనే మాటను గురించి మన జీవితాల్లో మనం ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే బెయేర్షెబా అనగా అది ఒక అరణ్యము. ఏంటిది? అరణ్యము. తర్వాత కాలములో అది ఒక ఊరు అయింది. ఏమైంది? ఒక ఊరైంది. ఆ తర్వాత దినాల్లో యెహోషువ కాలములో వంతులు చీట్లు వేసి భూమిని పంచిపెట్టాడు. పంచిపెట్టినప్పుడు ఈ బెయేర్షెబా షిమ్యోను గోత్రానికి చెందింది. దేనికి చెందింది? షిమ్యోను గోత్రానికి చెందింది. రండి ఈ విషయాలు మనం చదువుతాం. ఆదికాండం 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు ఏం చేస్తుండెను అంటే ఇది ఫస్ట్ ఏంటిది? అరణ్యం. రెండవదిగా ఆదికాండము 26వ అధ్యాయము 33వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయం 33వ వచనం. దానికి షేబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. మొట్టమొదట అది ఒక అరణ్యము, ఆ తర్వాత అది ఒక ఊరు. తర్వాత యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. జాషువా చాప్టర్ 19 verse 2. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్షెబా, షేబా, మొలాదా. మొదటి వచనం కూడా చదువునైనా. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థులు స్వాస్థ్యము మధ్య ఉండెను. కాబట్టి వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల మధ్య ఉండెను. బెయేర్షెబా ఎవరి స్వాస్థ్యమైంది? ఎవరిది? షిమ్యోనీల స్వాస్థ్యమైంది. ఇందాక అన్న చెప్తూ ఒక మాట క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? ఇస్సాకు తాను గెరారు దేశంలో కాపురం ఉన్నాడు. ఏ దేశంలో కాపురం ఉన్నాడు? గెరారు అంటే ఫిలిస్తీన్ల దేశం.
ఫిలిస్తీన్ల దేశంలో కదా ఉంది. ఏంటిది? బెర్షెబా ఉన్నది ఎక్కడ? ఫిలిస్తీన్ల దేశంలో కదా. ఫిలిస్తీన్ల దేశంలో బెర్షెబా ఉంటే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నటువంటి బెర్షెబా ఇశ్రాయేలీలకి స్వాస్థ్యం ఎలా అయింది? ఇశ్రాయేలు భూభాగంలోకి ఎలా వచ్చింది అంటే చరిత్ర. ఏంటి చరిత్ర అంటే ఫిలిస్తీన్ల స్వాస్థ్య భాగమైనటువంటి బెర్షెబా తర్వాత దినాలలో అది ఎవరికి స్వాస్థ్యమైందంటే ఇశ్రాయేలీలకు స్వాస్థ్యమైంది. అందుకని షిమ్యోనీయులు వెళ్ళి దానిని కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? స్వాధీనపరుచుకున్నారు. ఇది ఇశ్రాయేలు దేశం యొక్క భూభాగము సరిహద్దుల్లో చివరి ప్రాంతము. ఏ ప్రాంతము? అందుకనే చరిత్ర మీరు ఎక్కడ చదివినా నేను 3 రిఫరెన్స్లు మీకు చూపిస్తే చివరి ప్లేస్ ఏంటో తెలుసా? బెర్షెబా. రండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం, 1 Samuel chapter 3 verse 20. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. ఎక్కడి నుండి ఎక్కడ వరకు? మన దేశాన్ని చెప్పాలంటే ఏం చెప్తాం మనము? మన దేశం యొక్క హద్దులు చెప్పాలంటే ఏం చెబుతుంది తెలుసా? కాశీ మొదలుకొని కన్యాకుమారి. కాశీ నుండి ఎక్కడ దాకా? కన్యాకుమారి. కాశీ అంటే టాప్ మోస్ట్లో ఉంది, కన్యాకుమారి అంటే ఎక్కడ ఉంది? పాదాల కింద ఉంది. అలాగే దాను ఎక్కడో టాప్లో ఉంది, ఇది ఎక్కడుంది? చివరిలో ఉంది. దాను మొదలుకొని ఎక్కడ వరకు? బెర్షెబా వరకు. కాబట్టి బెర్షెబా ఇశ్రాయేల్ యొక్క స్వాస్థ్యముగా తీసుకురాబడింది. ఎక్కడి నుండి అంటే దాను నుండి బెర్షెబా వరకు. ఈ పరిమాణాన్ని ఇశ్రాయేల్ యొక్క దేశం యొక్క పరిమాణంగా మనం చూడొచ్చు. కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా, ఇంకో రిఫరెన్స్ కూడా నేను మీకు చెప్తాను. బైబిల్ చరిత్రలో ఈ మాటను ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రాంతాన్ని మాట్లాడేటప్పుడు దాను మొదలుకొని బెర్షెబా. చూడండి 24 రెండవ సమూయేలు 24వ అధ్యాయం 2వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయ్యగా. యోవాబు, జనసంఖ్య ఎంత అయింది లెక్క చెప్పు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే దాను మొదలుకొని బెర్షెబా వరకు. నువ్వు దాను మొదలుకొని బెర్షెబా వరకు లెక్కేస్తే మొత్తం ఇశ్రాయేల్ యొక్క కౌంట్ అంతా వచ్చేస్తుంది. టోటల్ కంట్రీ జనాభా అంతా వచ్చేస్తుంది. కనుక దాను మొదలుకొని ఎక్కడ వరకు? బెర్షెబా వరకు. తిరిగి 24వ అధ్యాయం 2వ సమూయేలు 24వ అధ్యాయంలో ఈ మాటను మీరు చదవండి. 24వ అధ్యాయంలో 15వ వచనాన్ని చదవండి. 24:15. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబా వరకు 70,000 మందిని మృతి పొందిరి. 70,000 మంది మృతి పొందారు. ఎంతమంది చనిపోయినారు? 70,000 పీపుల్. 70,000 మంది చచ్చిపోయారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? దాను మొదలుకొని బెర్షెబా వరకు. అంటే దాను ఫస్ట్ ప్లేస్ అయితే లాస్ట్ ప్లేస్ ఏంటిది? బెర్షెబా. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క స్వాస్థ్య భాగము బెర్షెబాగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. అయితే బెర్షెబాలో ఏముంది అనే విషయాలు కనుక మనం చూస్తే, బెర్షెబా అనేటువంటి ఆ మాటనే మనం తీసుకుంటే ఇక్కడ నివసించే ప్రజలు వారి పేరు కలిగిన వారు గనక, ఆ పేరు పెట్టుకున్నారు గనక ఆత్మీయముగా వారు ఆ విధంగా జీవిస్తే వారు పొందే ఆధిక్యతలు ఏంటి అనే విషయాలను దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా బెర్షెబాలో ఏముందో తెలుసా? ఒకటి, ప్రార్థన వింటాడు దేవుడు. ఎక్కడ? బెర్షెబాలో మొర వింటాడు. ఎక్కడ వింటాడు? బెర్షెబాలో మొర వింటాడు, ప్రార్థన వింటాడు. ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. బెర్షెబాలో ప్రార్థనకు జవాబిస్తాడని మీరు ఎలా చెప్పగలుగుతారు? 21వ అధ్యాయం ఆదికాండము 21వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 21. ఆదికాండము 21వ అధ్యాయములో 17వ వచనాన్ని చదవండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆ చిన్నవాని ఏం వినెను? మొర వినెను. ఎక్కడున్నారు వాళ్ళు? బెర్షెబా అరణ్యములో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? బెర్షెబా అరణ్యములో ఉన్నారు. బెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతుంది.
తిత్తిలోని నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళ తిత్తిలోని నీళ్ళన్నీ అయిపోతే ఈ చిన్నవాని చావు నేను చూడలేనని ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? వింటి వేత దూరం వెళ్ళిపోయి వాడు ఎదురుగా కూర్చొని వాడు చచ్చిపోతాడేమో అన్నట్లు అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే, హాగరు నీకేమొచ్చింది? ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముందో తెలుసా? నీటి ఊట ఒకటి తీయబడింది. ఎవరి కొరకు? ఇస్మాయిల్ కొరకు, ఆ చిన్నవాని కొరకు. చిన్నవాని మొర దేవుడు ఏం చేశాడో తెలుసా? విన్నాడు. చిన్నవాని మొర దేవుడు విన్నాడు. అంటే మొర వినే స్థలము, దేవుడు మొర విన్నటువంటి స్థలం, చిన్నవాని యొక్క బాధను చూచినటువంటి స్థలం, చిన్నవాని యొక్క బాధను పట్టించుకున్నటువంటి స్థలం. అబ్రహాం విడిచిపెట్టేశాడు, శారా విడిచిపెట్టేసింది, శారా తోలివేసింది, అబ్రహాం పంపివేశాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితుల్లో వీళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? వీళ్ళని ఎవరు పట్టించుకుంటారో తెలుసా? దేవుడు పట్టించుకోవాలి. దేవుడు లక్ష్యం ఉంచాలి వాళ్ళను. దేవుడు వారి విషయంలో బాధ్యత తీసుకోవాలి. అందుకనే దేవుడు ఆ చిన్నవాని విషయంలో బాధ్యత తీసుకున్నాడు. తీసుకొని ఆ చిన్నవాని కొరకు దేవుడు ఏం తెరిచినాడు తెలుసా? నీటి ఊటను, అరణ్యములో నీటి ఊటలు ఇవ్వగలిగిన వాడు. బండను నీటి మడుగ్గాను, చెకుముక్కి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. అలాంటి దేవుడు ఆ ప్రాంతంలో అతని కొరకే నీటి ఊటను తెరిచి అతన్ని కూడా దేవుడు ఆశీర్వదించి అతన్ని కూడా గొప్ప జనముగా చేస్తానని దేవుడు మాట ఇచ్చినాడు గనక ఆ యొక్క చిన్నవాని మొర దేవుడు ఏం చేశాడు తెలుసా? విన్నాడు. అంటే మొర వినే స్థలము. బెయేర్షెబా అంటే సామాన్యమైన స్థలం కాదు. బెయేర్షెబా అనగా మొరపెట్టిన మొరను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వింటాడు. అందుకనే మొర వింటాడు దేవుడు మన జీవితాల్లో. ఎట్లా వింటాడు మొర? ఏ విధంగా వింటాడు? బైబిల్ గ్రంథంలో మీరు గనక చదివితే దేవుడు ప్రార్థనని ఎలా వింటాడో కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా 66వ కీర్తన 20వ వచనం. 66వ కీర్తన 20వ వచనం. దేవుడు నా ప్రార్థనను ఏం చేయలేదు. ఎవరిచ్చిన స్టేట్మెంట్ ఇది? దావీదు అన్నాడు, నా ప్రార్థనను దేవుడు ఏం చేయలేదు. ఇంకో మాట అంటాడు 21వ కీర్తన 2వ వచనం. 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవుడు ప్రార్థన త్రోసివేయలేదు. మానకుండా ప్రార్థన ఏం చేస్తున్నాడు? దేవుడు అంగీకరిస్తున్నాడు. త్రోసివేయలేదు ప్రార్థనని, తర్వాత మానకుండా అంగీకరిస్తాడు. ఇంకో మాట చూస్తాం 18:6 కీర్తన 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను ఏం చేశాడు? తర్వాత నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఎక్కడ జొచ్చింది? ఆయన చెవుల్లో. దావీదు ఇచ్చిన స్టేట్మెంట్ సామాన్యమైనది కాదు. నా ప్రార్థన దేవుడు త్రోసివేయలేదని ఆయనే చెప్పాడు. నా ప్రార్థన మానకుండా వింటాడు అని చెప్పబడింది. ఎలా చెప్పబడింది? మానకుండా. అతని పెదవులను వచ్చిన ప్రార్థన మానక నువ్వేం చేస్తున్నావు? అంగీకరిస్తున్నావు. ఇప్పుడు దావీదు అంటాడు, నా ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేరి అక్కడి నుండి నేరుగా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆయన మనం చెప్పగలమా? నా ప్రార్థన ఆయన చెవుల్లోకి వెళ్తుందని చెప్పగలుగుతామా? అతడు చెప్పగలిగాడు. ఎందుకు చెప్పగలిగాడు తెలుసా? ప్రార్థన ఎలా చేయాలో దావీదుకి తెలుసు. ప్రార్థన ఎలా చేయాలో ఎవరికి తెలుసు? ఎలా తెలుసు ఆయనకి అంటే ఆయన చెప్పాడు కొన్ని మాటలు. ఏం చెప్పాడు ఆయన? చూడండి 66:18. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినడు. పాపమును నా హృదయములో లక్ష్యము చేస్తే దేవుడు నా మనవి ఏం చేయడు? వినడు. అంటే హృదయములో పాపం పెట్టుకుంటే దేవుడు ఏం చేయడు? ఉంటే ఉందలే అనుకొని తోసేసుకొని నువ్వు జీవిస్తూ ఉంటే ఆ చిన్న పాపమే కదా, అదే కదా, అది ఆ పొరపాటే కదా అని నువ్వు కనుక అట్టే పెట్టుకొని అలాగే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనకు దేవుడు ఏమి ఇవ్వడో తెలుసా? జవాబు ఇవ్వడు. ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఎందుకంటే హృదయములో పాపమును లక్ష్యము చేసిన దేవుడు నా మనవి ఏం చేయడు? ఇప్పుడు అతని ప్రార్థనను మానకుండా వింటాడంట దేవుడు. ఎందుకంట రండి, అతడు ప్రార్థన చేసేప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడు? ఒకటి, హృదయాన్ని శుద్ధి చేసుకొని ఏం చేస్తాడు?
ప్రార్థన చేస్తాడు. రెండవది 17:1 17వ కీర్తన మొదటి వచనం. 17వ కీర్తన మొదటి వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటమైన పెదవుల నుండి వచ్చినది ఎక్కడి నుండి వచ్చింది కాదు. అది కపటమైన అంటే ప్రార్థించేవారు ఏ పెదవులు కలిగి ఉండాలా? ఏ పెదవులు కలిగి ఉండాలా? కపటమైన పెదవులు కలిగి ఉండాలా? కపటమైన పెదవులు ఉండకూడదు. కపటమైన పెదవులు కలిగి మనం ఎంత ప్రార్థించినా మన ప్రార్థనకు ఏం దొరకదో తెలుసా? జవాబు దొరకదు. ఒక మాట చెప్పనా నేను? బైబిల్ గ్రంథములో ప్రార్థనా పరుల లిస్టులో గొప్ప పేర్లు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి పేరు ప్రార్థనా పరుల లిస్టులో టాప్ 10లో కొంతమంది పేర్లు ఉన్నాయి బైబిల్ చరిత్రలో. అందులో ఒక వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు, ఫస్ట్ సమూయేలు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో ఎవరుండెను? సమూయేలు ఉండెను. మోషే ఎవరున్నారు? మోషే గొప్ప ప్రార్థనాపరుడు, ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు. అంత గొప్ప ప్రార్థనాపరుడు ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా, నువ్వు మహాత్మ్యం గలవాడవు, నువ్వు పరాక్రమం కలిగిన వాడు, నువ్వు బలశూరుడవు, నీవు అత్యధికమైన ఘనత కలిగిన వాడు అని అది ఇది అని చెప్పి ప్రార్థన చేస్తా, నేను ఒక్కసారి ఆ కనానులో ప్రవేశిస్తాను అన్నాడు. ఏమన్నాడు? ఆ కనాల్లో ప్రవేశిస్తానన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చాలు, ఇంకా నువ్వు దాని గురించి ఏం చేయొద్దు, ప్రార్థన చేయొద్దు, నేను వినను. నేనేం చేయను? నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నావు, చాలు, ఇంకంతే చాలు, ఇక దాని గురించి నువ్వు మాట్లాడొద్దు అని చెప్పాడు. నువ్వు ప్రార్థన చేసినా నేను ఏం చేయను? వినను. ఎందుకని? అంత గొప్ప ప్రార్థనాపరుడు ప్రార్థన చేస్తే కప్పలు వచ్చినాయి, ప్రార్థన చేస్తే కప్పలు వెళ్ళిపోయినాయి, ప్రార్థన చేస్తే ఈగలు వచ్చినాయి, ప్రార్థన చేస్తే ఈగలు వెళ్ళిపోయినాయి, ప్రార్థన చేస్తే వడగళ్ళు వచ్చినాయి, ప్రార్థన చేస్తే వడగళ్ళు వెళ్ళిపోయినాయి. ఇలా ఐగుప్తు దేశాన్ని గడగడలాడించిన ప్రార్థన అతని ప్రార్థన. అంత గొప్ప ప్రార్థనాపరుడు ఈ రోజున ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు నేను వినను అంటున్నాడు. ఎందుకని? కీర్తన గ్రంథము 106వ కీర్తన. కీర్తన గ్రంథము 106వ కీర్తనలో ఈ మాటను చదవండి. 33వ వచనం. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. పెదవులతో ఏ మాట పలికినాడు? అందుకనే ప్రార్థించేవాడి పెదవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టబడితే అట్ట ప్రార్థన చేస్తే, కైనీలు గుట్కాలు నములుతా ప్రార్థన చేస్తే, బూతులు తిట్టుకుంటూ ప్రార్థన చేస్తే, కపటముగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. నేనైనా సరే నా ప్రార్థన కూడా దేవుడు వినడు. కపటము లేని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానకుండా ఏం చేస్తాడో తెలుసా? అంగీకరిస్తాడు. దావీదు జీవితంలో అతని ప్రార్థన మానకుండా అంగీకరించడమే కాదు, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో నుండి నేరుగా ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆయన చెవుల్లో జొరబడుతుంది. కారణం ఏంటంటే అతని ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చింది కాదు. కాబట్టి ఆ చిన్నవాడి మొర దేవుడు ఏం చేశాడో తెలుసా? బెయేర్షెబాలో ఉండే మనము, దేవుని ప్రజలమైన మనం చేసిన ప్రార్థన దేవుడు వినే స్థలమది, దేవుడు వినే ప్రదేశం అది. బెయేర్షెబా అంటే దేవుడు మొర వింటాడు. దేవుడు మొరను ఏం చేస్తాడో తెలుసా? వింటాడు. దేవుడు మొర వినే స్థలము. అందుకనే కోయిన్సైడ్ అయింది. ఏం కోయిన్సైడ్ అయిందో తెలుసా? షిమ్యోను అంటే అర్థం ఏంటి? షిమ్యోను అంటే అర్థం ఏంటి? రండి, ఆదికాండం 29వ అధ్యాయము 32వ వచనాన్ని చదవండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనను పేరు పెట్టెను. రూబేను అంటే అర్థం ఏంటో తెలుసా? రై కూర్చోరా, సరే కూర్చో. రూబేను అంటే అర్థం ఏంటో తెలుసా? చూచే దేవుడు. ఏం దేవుడు?
చూచే దేవుడు, నా శ్రమను దేవుడు చూచాడు. తర్వాత 33. ఆమె మరలా ఆ, గర్భవతి అయి కుమారుని కని ఆ. నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక నాడు గనక ఇతని కూడా నాకు దయచేసిన అనుకుని దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అను పేరు అతనికి పెట్టెను. ఏమని పేరు పెట్టింది? షిమ్యోన్. షిమ్యోన్ అంటే అర్థం ఏంటి? విన్నాడు. ఇప్పుడు బెయేర్షెబా ఎవరికి స్వాస్థ్యము? షిమ్యోనీయులకి స్వాస్థ్యం. బెయేర్షెబాలో దేవుడు చేసే పని ఏంటి? వినుట, మరణ వినుట, ప్రార్థనకు జవాబిచ్చుట. మొరను వినే దేవుడు, ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. అందుకనే షిమ్యోనీయులకు స్వాస్థ్యముగా దేవుడు ఏమిచ్చినాడో తెలుసా? బెయేర్షెబాను అనుగ్రహించినాడు. ఎవరికి ఏ చీటీ రావాలో, ఎవరికి ఏ భూభాగం రావాలో, వంతుల ప్రకారం ఎవరికి ఏది స్వాస్థ్యముగా రావాలో దేవుడే నిర్ణయించి ఇచ్చినాడు వాళ్ళకి. అందుకనే బెయేర్షెబాను వాళ్ళు స్వాస్థ్యముగా పొందారు. నేటి దినాల్లో ఈ బెయేర్షెబా మీకు స్వాస్థ్యముగా ఇవ్వబడింది. మీ బెయేర్షెబాలో దేవుడు మొట్టమొదట ఉన్న ఆధిక్యతను ఏం చూపిస్తున్నాడంటే, దేవుడు మొరను ఏం చేస్తాడు? వింటాడు. మొర వినే స్థలము, మన మొరలు వినే స్థలము ఏది? బెయేర్షెబా. రెండవదిగా అక్కడ జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? రండి, 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయంలో ఈ మాటను మనం చదువుతాం. బెయేర్షెబాలో జరిగిన రెండవ సందర్భాన్ని మనము గమనిస్తాము. 19వ వచనం, 18-19 వచనాలు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ఆమె కన్నులు దేవుడు ఏం చేశాడు తెలుసా? అంటే ఎవరైతే ఈ స్థలానికి వస్తారో, బెయేర్షెబాలోనికి వస్తారో, బెయేర్షెబా యొక్క ప్రత్యక్షత ఏంటంటే వారి కన్నులు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. వారి నేత్రాలు వెలిగించబడతాయి. వారి పాపపు పొరలు రాలిపోతాయి. వారు ప్రభువును చూచే కన్నులు కలిగిన వారు అవుతారు. పౌలును దేవుడు దర్శించినప్పుడు అతని కన్నులకు పొరల కమ్మగా అననీయ వచ్చి ప్రార్థన చేస్తే కన్నుల నుండి పొరలు రాలగా అతడు తేటగా చూడగలిగాడు, దృష్టి పొందగలిగాడు. అంతేకాదు, యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ వచ్చాడు. సౌలు సహా ఏమైనాడో తెలుసా? పౌలుగా ఏం చేయబడ్డాడు? మార్చబడ్డాడు. అందుకనే ఈ స్థలమునకు వచ్చిన వారు ఎంతోమంది యొక్క కన్నులు ఏం చేయబడతాయి? తెరవబడతాయి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఏంటి ఆ విషయం అంటే, మనకు పాట కూడా ఉంది. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. మన కన్నులను దేవుడు ఏం చేస్తాడు? తెరవచేశాడు. ఎట్లా తెరవచేస్తాడు? దేవుడు తెరవచేస్తే తప్ప ఆయన్ను మనం ఏం చేయలేము? చూడలేము. దేవుడు కన్నులు తెరవజేస్తే తప్ప దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను ఏం చేయలేము? చూడలేము. అందుకనే కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు, భక్సింగ్ గారు కూడా ఒక మాట చెప్పేవాడు. ఏంటి ఆ మాట తెలుసా? మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా మోకాళ్ళ మీదకి రావాలి. ఎక్కడ రావాలి? మోకాళ్ళ మీదకి రావాలి. మోకాళ్ళ మీదకి వచ్చి ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఏం చూచినట్లు? ఆశ్చర్యకరమైన సంగతులు. బైబిల్ ఎప్పుడు ఒకటే. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని సంవత్సరాలైనా అది ఒకటే. ఎన్ని సంవత్సరాలు చదివినా అది ఒకటే. కానీ ఎన్నో ఆశ్చర్యకరమైన ఏమున్నాయో తెలుసా? సంగతులు ఉన్నాయి. ఈ సంగతులు మనం ఏం చేయాలో తెలుసా? తెలుసుకోవాలి. నేను బెయేర్షెబా గురించి చదువుతుంటే, బెయేర్షెబా గురించి ధ్యానం చేస్తుంటే ఎన్నో విషయాలు దేవుడు చెప్పు. అన్న ముందు మాట్లాడాడు, మొత్తం అంతా చెప్పేస్తాడేమో నాకు అవకాశం ఇవ్వకుండా అనుకున్నాను. 10 నిమిషాల్లో చెప్పేసి ముగించేశాడు. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు ఏం చేయాలా? కన్నులు తెరవచ్చాయి. కన్నులు తెరవచ్చే.
ఎవరి కన్నులు తెరవబడతాయో వారు ప్రభువుని గుర్తిస్తారు, వారు ప్రభుని చూడగలుగుతారు. ఇక్కడికి వచ్చిన వారి కన్నులు తెరవబడతాయి, వారు అలంకరింపబడిన రాజును కన్నులారా చూడగలుగుతారు. ఎట్లా, ఏ విధంగా అది అంటే, ఎవరి కన్నులన్నా దేవుడు తెరవజేశారా? ఎవరైనా యేసు ప్రభువుని కన్నులారా చూడగలిగారంటే చూడగలిగినారు. నేను ఒక ప్రశ్న వేస్తా మీకు. ఆ ప్రశ్న ఏమంటే, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారితో ప్రభు నడిచాడు. ప్రతి పెళ్లిలో ఈ మాటను ఉపయోగించి ప్రార్థన చేస్తారు. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను గనుక నువ్వు వీరితో కూడా ఏం చేయ ప్రభువా. మరి వాళ్ళతో నడుతున్నాడో లేదో కానీ వాళ్ళతో మాత్రము నడిచాడు. ఎవరితో? ఎమ్మాయి గ్రామానికి. యేసు ప్రభు వాళ్ళు మాట్లాడుకుంటా వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చేసి నిలబడిపోయి జాయిన్ అయిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటే అన్నాడు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరంటే, నీకు తెలియదా ఈ ఊరు కొత్తగా వచ్చావా, నేటికి 3 రోజుల క్రితం ఏమైందో తెలుసా అని ఇవన్నీ చెప్తున్నారు. చెప్తే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? ప్రవక్తలు మోషే వాళ్ళు చెప్పిన లేఖనాలు చెప్పాడు. చెప్తే వాళ్ళ హృదయాల్లో మంట కలుగుతుంది తప్ప ఈయన యేసు ప్రభు అని వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు అన్నారు, పొద్దుపోయింది, మీరు ఇంకా చాలా దూరం వెళ్ళేట్టున్నారు, కాబట్టి ఇంటికి రండి, కొద్దిగా భోజనం చేసి వెళ్ళదురు కానీ అని ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు టేబుల్ దగ్గర. కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు ఒక రొట్టెనిచ్చారు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు అరే ప్రభురా అన్నారు. అనేసరికి యేసు అక్కడ లేడు. వీళ్ళు ఎలా చూడగలిగారు యేసు ప్రభుని వాళ్ళు ఎలా గుర్తుపట్టగలిగారు? అప్పుడు దాకా గుర్తుపట్ల. ఎప్పుడు గుర్తుపెట్టారు? రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు ఎవరిని చూశారు? యేసు ప్రభుని గుర్తుపట్టారు. అప్పుడు దాకా నడిచింది యేసు ప్రభువే, ఇంటికి వచ్చింది యేసు ప్రభువే, రొట్టెని అందించింది యేసు ప్రభుకే. ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఇవ్వగానే వాళ్ళ కళ్ళు ఏం చేయబడ్డాయో తెలుసా? తెరవబడ్డాయి. అప్పుడు గుర్తుపెట్టారు. ఎవరని? యేసును కన్నులారా చూచి ఆశ్చర్యపడ్డారు. ఏమన్నారు తెలుసా? మేము యేసు ప్రభు శిష్యులం కాదు. 12 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు మోసారుగా, ఆ మోసిన వాళ్ళం మేము కాదు. ఆ చేపలు రొట్టెలు తిన్న వాళ్ళం ఏం కాదు. ఊరికే విన్నాం. కానీ ఇవాళ యేసును కన్నులారా, అప్పటికి పేతురు యోహానులు కూడా యేసు ప్రభువుని కన్నులారా చూడలా. అప్పటికి ఎవరు చూడగలిగారంటే మగ్దలేనే మరియా యేసు ప్రభువుని చూడగలిగింది. కానీ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు యేసు ప్రభువుని కన్నులారా చూడగలిగారు. ఎందుకు చూడగలిగారు? ఎలా చూడగలిగారు? రండి, వారి కన్నులు తెరవబడ్డాయని రాయబడింది. రండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 24. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆ మాటను మనం చదువుతాం. 24వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి. 30-31 వచనాలు. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయినాడు. వారి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు రొట్టెను పట్టుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, విరిచి వాళ్ళకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత వాళ్ళు అన్నారు, అరే ప్రభురా అనుకునే లోపు యేసు అక్కడ ఎలా గుర్తుపట్టారో తెలుసా? చేతుల్లో ఏమున్నాయో తెలుసా? మేకులు. రొట్టెను విరిచి ఇలా ఇచ్చినప్పుడు ఏం కనపడుతున్నాయి చేతుల్లో? మేకులు. ఎప్పుడైతే మేకుల గుర్తులు చూడగలిగినారో ఈయనెవరో తెలుసా? ఆ కన్నులు తెరవబడ్డప్పుడు ఆయన్ని గుర్తించగలిగినారు వాళ్ళు. అవును, ఈ లోకంలో నువ్వు పేరు మార్చుకుంటే క్రైస్తవుడు అయిపోలేదు. బాప్తిసం ఏదో నామకార్థంగా తీసుకుంటే నీ పెళ్లి బాప్తిసం తీసుకుంటే నువ్వు క్రైస్తవుడు అయిపోలేదు. నీ జీవితంలో నీవేదో గుడికొచ్చినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపోలేదు. లేకపోతే ఏదో కొయిటాకెళ్ళి ఏదేదో అక్కడ నుండి పంపించినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోలేదు. నీ కన్నులు తెరవబడితేనే నువ్వు క్రైస్తవుడు. కన్నులు తెరవబడినంత కాలం నువ్వు ఎవరో కాదో తెలుసా? క్రైస్తవుడు కాదు. మీరు కన్నులు తెరవబడ్డాయి గనుకనే క్రీస్తును చూడగలిగారు. అరే ఇంతసేపు మనతో మాట్లాడాడు, మనం ఆయన గుర్తుపట్టలేకపోయామని వాళ్ళు ఎంత బాధపడ్డారో. అయినా వాళ్ళకు తృప్తి. ఏంటి ఆ తృప్తి? మనతో నడిచాడు, మన ఇంటికి వచ్చాడు, మనకు భోజనం ఆయన విరిచి ఇచ్చినా రొట్టె మనం తిన్నాం. ఆయన్ని కన్నులారా ఏం చేయగలిగాము? చూడగలిగాం. ఆయన మాటలు చెవులారా వినగలిగాం. కన్నులు తెరవబడిన అనుభవం
కన్నులు తెరవబడిన అనుభవం ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడుంటుంది? బెయేర్షెబాలో ఉంటుంది. బెయేర్షెబాలో మొట్టమొదటి అనుభవము, దేవుడు మొరను వింటాడు. మొరను ఏం చేస్తాడు? రెండవ అనుభవం, బెయేర్షెబాలో ఉన్న రెండవ అనుభవం ఏంటో తెలుసా? కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి కన్నులు తెరవబడేటువంటి అనుభవం, ఎవరైతే ఎంత ఘోర పాపి అయినా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడే స్థితిని బెయేర్షెబాలో మనం చూడగలుగుతాం. అంటే అలాంటి స్థితి ఇక్కడ ఉండాలి, అలాంటి స్థితి ఇక్కడ ఉండాలి. తిరిగి మూడవదిగా బెయేర్షెబాలో ఉన్న మూడవ ఆత్మీయమైన లక్షణాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. బెయేర్షెబాలో ఉన్న మూడవ లక్షణాన్ని మనం చూడగలుగుతాం. రండి, ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం. 21వ అధ్యాయము. ఈ మాటను మీరు చదవండి, ఈ మాటను మీరు చదవండి. ఆదికాండము 21వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేది నేను అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను, నీవును నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకు ఇచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. తరువాత అబ్రహాము తన గొర్రెల మందలలో నుండి 7 పెట్టి పిల్లలను వేరుగా నుంచెను గనుక 32 వచ్చిందయ్యా. బెయేర్షెబాలో వారు అలాగు ఒక నిబంధన చేసుకున్న తరువాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ప్రమాణం చేసుకున్నారు వీళ్ళు? ఎక్కడ నిబంధన చేసుకున్నారు వీళ్ళు? బెయేర్షెబాలో నిబంధన చేసుకున్నారు. ఏంటి నిబంధన చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు వచ్చి, ఎవరొచ్చి? అబీమెలెకు ఫీకోలు అనే వాళ్ళు. అబీమెలెకేమో రాజు, ఫీకోలేమో మంత్రి, సేనాధిపతి వచ్చారు. వచ్చి అతనితో నిబంధన చేసుకుంటున్నారు. ఎందుకు? వాస్తవంగా రాజ్యం ఎవరిది? అబీమెలెకుది. అసలు వచ్చి ఈయనతో నిబంధన చేసుకోవాల్సిన అవసరత లేదు, ప్రమాణం చేసుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకు ప్రమాణం చేసుకోవాల్సిన అవసరత లేదు అంటే, వాళ్ళది రాజ్యం, వీళ్ళని ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళని ఏమన్నా చేయాలంటే వాళ్ళ వల్ల కావట్లేదు. ఎందుకు కావట్లేదో తెలుసా? వీళ్ళకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడు? అబ్రహాముకు తోడై ఉన్నాడు. ఇదే అబీమెలెకు, ఇదే ఫీకోలు ఆయన దగ్గరికి కూడా వచ్చారు. ఎవరి దగ్గరికి? ఇస్సాకు దగ్గరికి కూడా వచ్చారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా అదే అన్నారు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండుట మేము ఎలా చూస్తారు? దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళకి ఎలా కనపడుద్ది? అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుడు మనతో తోడై ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుడు మనకు తోడై ఉన్నట్టు లోకానికి ఎలా తెలుస్తుంది? ఇది ప్రశ్న. తోడై ఉన్నాడు అందరికీ తెలుసు. 365 కంటే ఎక్కువ సార్లు రాయబడింది. ఏది? తోడై ఉన్నాడని. కాబట్టి తోడై ఉన్నాడనే మాట మనకు తెలుసు. కానీ నీకు దేవుడు తోడై ఉన్నాడని నీ పక్కనోడికి ఎలా తెలుస్తుంది? నీకు దేవుడు తోడై ఉన్నాడని, అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడని అబీమెలెకు ఎలా గ్రహించినాడు? నీకు దేవుడు తోడై ఉన్నాడని ఫీకోలు ఎలా గ్రహించినాడు? అది తెలుసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎలా తెలుస్తుంది మనకి అంటే, జాగ్రత్తగా వినండి. మార్టిన్పూర్. ఎవరు? మార్టిన్పూర్, పంజాబ్ రాష్ట్రంలో మార్టిన్పూర్. అక్కడ దైవజనుడు భక్సింగ్ గారు, పంజాబ్ రాష్ట్రం మరి ఏదో రాష్ట్రం అది కరెక్ట్ చేసుకోవచ్చు. మార్టిన్పూర్ అనే స్థలంలో దైవజనుడు భక్సింగ్ గారు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఎంత భయంకరమైన ఊరంటే, త్రాగుడుతో నిండిపోయిన గ్రామం, తగాదాలతో మితిమీరిపోయినటువంటి గ్రామం. ఒకరికి సమాధానం లేదు. ఈ ఇంటోడికి పక్కింటోడికి సమాధానం ఉండేది కాదు. భక్సింగ్ గారు వెళ్ళాడు. ఒకరోజు నైట్ మీటింగ్ పెట్టాడు. ఒక్కడు వాక్యం వింటలేదు. అందరూ వచ్చి కూర్చుంటున్నారు. ఒకడేమో కుర్చీలు ఎత్తేవాడు ఉన్నాడు, ఒకడు కుర్చీలు ఇసిరేసేవాడు ఉన్నాడు, ఒకడు అటు ఇటు తిరిగేవాడు ఉన్నాడు, ఒకడు గోల చేసేవాడు ఉన్నాడు, ఒకడు కేకలేసే ఉన్నాడు. ఎవ్వరూ వాక్యం వింటలేదు. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది,
మూడో రోజు లాస్ట్ కూడిక. రాత్రంతా భక్సింగ్ గారు ప్రార్థన చేశారంట. ప్రభువా, ఈ గ్రామం రక్షించబడుతుందనే నిరీక్షణ ఏమైనా ఉందా? ఈ ప్రజలు ఏమైనా మారతారనే నమ్మిక ఏమైనా ఉందా? నువ్వు ఈ ప్రజల్ని విడిచిపెట్టేశావా? ఈ ప్రజల విషయంలో, వీరి రక్షణ విషయంలో, నీ సిలువ కార్యం విషయంలో, వీళ్ళ విషయంలో నీ ఉద్దేశం ఏంటి అని ఆ రాత్రంతా ఆయన మంచం మీదకి ఎక్కకుండా అదే గదిలో ప్రార్థన చేస్తూనే ఉండి లాస్ట్ రోజు రాత్రి ఆయన వచ్చి వాక్యం చెప్తుంటే ఫస్ట్ కుర్చీలో ఉన్నవాడు కింద పడ్డాడు. కింద పడి డొల్లి డొల్లి ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వాడు కింద పడ్డాడు, ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వాడు కింద పడ్డాడు, ఏడుస్తున్నాడు. అలా ఒకరినొకరు కింద పడి మేము పాపులము, మేము దుర్మార్గులము, మేము తప్పు చేశాము, మేము అన్యాయంగా ప్రవర్తించామని అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడ? మార్టిన్పూర్లో. ఇలా జరుగుతూ ఉండగా ఎవడో ఒకడు పొలములో పార తీసుకెళ్ళి నీళ్లు పెట్టుకుంటున్నాడు. నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఆకాశం నుండి పెద్ద వెలుగు ఆ మీటింగ్ ఉన్న స్థలానికి మీద పడిందంట. ఏం పడింది? పొలములో ఉండి వాడు చూశాడు. ఏం పడతాం? పెద్ద వెలుగు ఆ మీటింగ్ ఉన్న స్థలంలోనికి రావటం, దిగటం, ఆ మీటింగ్ ఉన్న స్థలం మీద పడటం చూసి ఏంటో పడిపోయింది, వీళ్ళు కాలిపోతున్నారేమో అని ఆడు పార పక్కన పడేసి వాడు పరిగెత్తుకుంటే ఎక్కడికి వచ్చి వాడు కింద పడి నేను పాపం చేశాను పశ్చాత్తాపడుతున్నాడు. పొలములో ఉన్నవాడికి తెలిసింది అక్కడ దేవుడున్నాడని. పొలములో ఉన్నవాడికి తెలిసింది, నీళ్లు కట్టుకునేవాడికి తెలిసింది దేవుడు అక్కడ పనిచేస్తున్నాడని. వాడు చూశాడు. ఏం చూశాడు? దేవుడు వారితో ఉన్నాడని చూశాడు. వచ్చి వాడు కింద పడి వాడు నేను పాపం చేశాను. అట్లా వాళ్ళందరూ అన్నారు, అయ్యా మా దగ్గర ఉండు. కొంతకాలం ఉన్నాడు. అందరూ నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులన్నీ విత్డ్రా చేసుకున్నారు. ఎవరెవరి మీద కేసులు పెట్టుకున్నారు, పొలం గట్లు తగాదాలు ఎవరికి ఉన్నాయో, ఇల్లు దగ్గర సరిహద్దుల దగ్గర గొడవలు ఎవరికి ఉన్నాయో, ఎవరెవరు గొడవలు పడుకున్నారు, వీళ్ళందరూ కేసులు మాఫీ చేసుకున్నారు, సమాధానపరచబడ్డారు. దేవుడు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి ఆ మనిషి కూడా చూడగలిగినాడు. నిజమే, దేవుడు తోడై ఉంటే మనతో ఉన్న వారికి అర్థమవుద్ది, మన ఇరుగు పొరుగు వారికి అర్థమవుద్ది, మన చుట్టూన్న వారికి అర్థమవుద్ది, మరి ముఖ్యంగా మన శత్రువులకు అర్థమవుద్ది. ఇప్పుడు నేను మీకు దాన్ని వివరంగా లేఖనములో నుండి చూపిస్తాను. ఏంటి ఆ విషయం అంటే, శద్రకు మేషకు అబేద్నెగో ఎంతమంది? ముగ్గురు. ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేశారు. ముగ్గురు నేస్తే ఎంతమంది తిరుగుతున్నారు? నలుగురు తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురిని వేస్తే నాలుగో వాడు తిరుగుతున్నాడు కదా, ఈ నాలుగో వాడు ఎక్కడున్నాడు? నాలుగో వాడు ఎక్కడున్నాడు? ఈ నాలుగో వాడు ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు అంటారు.